రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం చీని మరియు నిమ్మ బత్తాయిలో ఎండుపుల్ల నివారణ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మనకి ఎండుపుల్ల ఎలా వస్తుంది, అలాగే ఎండుపుల్లను మనం ఎలా నివారించుకోవాలి, ఎండుపుల్ల వేటి ద్వారా వస్తుంది, వచ్చిన తర్వాత మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ప్రతి ఒక్కటి క్లుప్తంగా వివరిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. అలాగే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈరోజు మనము చీని మరియు నిమ్మలో ఎండుపుల్ల నివారణ గురించి తెలుసుకుందామండి. చాలా మంది రైతులు నాకు సార్ మా చెట్లలో ఎండుపుల్ల పడుతుంది, అసలు దానికి రీజన్ ఏమి, అసలు ఎండుపుల్ల ఎలా వస్తుంది, మనం చేసే తప్పిదాలు ఏంటనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు చూడండి. ఓకే, మెయిన్ ఎండుపుల్ల అనేది ఎలా వస్తుంది, కొన్ని మనం చేసే తప్పిదాల వల్ల, లేకుంటే వాతావరణం కానీ, అలాగే మనం నీటి యాజమాన్యంలో చేసే తప్పిదాలు కానీ, అలాగే కొన్ని వ్యాధులు వస్తాయండి. వాటి ద్వారా కూడా మనకు ఎండుపుల్ల పడే ఛాన్స్ ఉంటుంది. అవి ఏంటో మనం కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ అండి, ఈ ఎండుపుల్ల అనేది ఎలా వస్తుందంటే, ఇది మెయిన్ ఒక మొక్క అనుకుంటే, మనం ఒక చీని బత్తాయి మొక్క అనుకుంటే, ఇదంతా ఇదంతా తల్లివేరు వ్యవస్థ. ఈ కొమ్మల కింద అంటే ఇదంతా పీచివేరు వ్యవస్థ అనుకుంటే, ఈ మొక్కలో మనం ఎగ్జాంపుల్ గా గీసానండి. ఈ కొమ్మకు సంబంధించిన వేరు ఇక్కడ ఉంటుంది, ఈ కొమ్మకు సంబంధించిన వేరు అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎండుపుల్ల మనకి వేటి ద్వారా వస్తుంది అలాగే అనేది పూర్తిగా తెలుసుకుందాం. వేరుకులు వచ్చింది ఎగ్జాంపుల్. వేరుకులు అనేది మనకు ఫ్యూజేరియం పైటాప్తెరా మనకు హానికరమైన, భూమిలో మనకు హానికరమైన బ్యాక్టీరియా అనేది. ఆ ఫ్యూజేరియం పైటాప్తెరా బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, ఈ వేరు వ్యవస్థను అనేది బ్లాక్ చేస్తుంది. ఇక్కడ ఇది బ్లాక్ అయిపోయింది అనుకో, ఇక్కడ నుండి ఫుడ్ పోదు పైకి. దీనికి సంబంధించినది దీనికి ఇక్కడ ఉంటుంది మొక్క, దీనికి సంబంధించినది ఇక్కడ ఉంటుంది వేరు. సార్ లేదు సార్, మళ్ళా మేము ఈ నీళ్లు పెడతా ఉన్నాం, ఇక్కడ ఉంటే నడుస్తుంది, ఇక్కడ ఏం తరవలేదు కదా అంటే, దీని లేదండి, వీటి వేయాలకి మొక్కకి దేనికి సంబంధించి దానికి డివైడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ వేరు వ్యవస్థ అనేది మనకు వేరుకుళ్ళు వచ్చేసి ఇంత డ్యామేజ్ అయ్యేదనుకో, దీనికి సంబంధించిన పోషకాలు అనేది పైన మొక్కకి అందవు. అప్పుడు ఏమైతుంది, మనం గమనించినట్లయితే ఇక్కడ కొమ్మ అనేది ఎండుకుంటూ వస్తుంది. ఎందుకంటే దీనికి ఫుడ్ పోదు, ఈ కొమ్మకి అనేది ఫుడ్ పోదు కాబట్టి ఈ కొమ్మ అనేది ఎండుకుంటూ వస్తుంది అనమాట. అప్పుడు అది వేరుకులు ఉన్నప్పుడు. సార్ మా దాంట్లో వేరుకులు వచ్చేది ఎట్లా చేయాలంటే, మీరు ఎప్పుడైనా సరే పారతో ఆ గడ్డి చెక్కేటప్పుడు కానీ, లేకుంటే మందులు వేసేటప్పుడు కానీ కుళ్ళిపోయిన వాసన వస్తుంది. వేరు అనేది మనకు కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఎప్పుడైతే మనకు వేరు కుళ్ళిపోయిన వాసన వచ్చినాకో కంప్లీట్ గా అక్కడ వేరుకులు ఉండేది కనపడుతుంది. ఇంకొకటి, అక్కడక్కడ మనకు కొమ్మలు అనేది ఎండుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే కొమ్మ ఎండుతుందో అక్కడ మనకు బంక కారణం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బంక కారణం వల్ల మనకి అప్పుడే మనం తగు జాగ్రత్తలు ఏం చేయాలంటే, మనకి ఇక్కడ ఉండే కొమ్మని రిమూవ్ చేసేయాలి. ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ కి, ఇప్పుడు ఇది కొమ్మ అనుకుంటే దీనికి బంక ఇటు వరకు ఇది కారణం అనుకో, బంక ఇలా ఒట్టిపోయి ఉంటుంది ఇది. కానీ మనం పచ్చిదాదాకి కట్ చేసి బ్లైటాక్స్ దొరుకుతుంది మార్కెట్లో. బ్లైటాక్స్ 2 గ్రామ్ పర్ లీటరు, వాటితో పాటు ప్లాండోమైసిన్ 0.5 గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలా. సార్ మళ్ళీ వేరుకుళ్ళు వచ్చింది, మనకు వేరుకి ఏమేమి చేయాలా అని గమనించినట్లయితే, మనకు టెకీ గోల్డ్ దొరుకుతుందండి. ట్రైకోడర్మా హెరజియం అనేది, దానితో పాటు వట్టిసిలియం క్లామ్డోస్పోరం అంటే వట్టి మీడియా అంటారు. లేకుంటే ఈ 2, అలాగే వీటితో పాటు ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఈ 4 ఏం చేస్తామంటే, ఫస్ట్ 2 ట్రైకింగ్ ప్లస్ టోజో అంటే ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ విత్ హై స్ట్రెయిన్స్ తీసుకోవాలి. సార్ మాకు మార్కెట్లో దొరుకుతా ఉంది 200, 250 అండి. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి మనకు హై స్ట్రెయిన్స్, ఎగ్జాంపుల్కి ఎయిర్టెల్ 4Gకి 5Gకి ఎంత తేడా ఉంటుందో దీంట్లో కూడా అంతేనండి. ట్రైకోడర్మా దాంట్లో ట్రైకింగ్ కి ఫ్లోజ్ అనేది మనకు హై స్ట్రెయిన్స్ వాడతారు అనమాట. అంటే మామూలు ట్రైకోడర్మాకి దీనికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుందండి. ఆ ట్రైకింగ్ ఫ్లోజ్ తీసుకొని ఫస్ట్ మనం బెల్లంలో ఫెర్మెంట్ చేయాలి, అదే ఊరబెట్టాలండి. మనకు 3 days మనకి కళ్ళు వాసన వస్తుంది, అంటే బురుగు అంత వస్తుంది. అప్పుడు
దీన్ని డ్రెంచింగ్, ఎప్పుడైనా డ్రెంచింగ్ చేసేటప్పుడు తప్పుదాలు చేస్తారు. సార్ ఊరికే చెట్టు మొదల్లో వెళ్ళా అంటారు. ఒకటండి, మనకు ఈ కొమ్మల కింద ఉంటాయి కదండి, ఈ కొమ్మలంతా ఇదంతా తల్లివేరు వ్యవస్థ, చిన్న అంచులు ఉంటాయి కొమ్మలు, ఈ కొమ్మల కింద పీచు వ్యవస్థ. కాబట్టి ఇక్కడో రింగు తీయాలా, ఈ మొదలు గ్యాప్ ఇచ్చేసి ఈడో రింగు తీయాలా. చెట్టు పెద్దదనుకో 3 రింగులు తీసుకోవచ్చు. అప్పుడు నేను చెప్పిన ట్రైకింగ్ ఫ్లోజోన్ బెల్లంలో బాగా ఊరబెట్టేసి మనం డ్రింకింగ్ చేసుకోవచ్చు. లేకుంటే వట్టి మీడియా ప్లస్ టెక్కిగోల్డ్ మనకు ట్రైకోడర్మా హెరిజియం ఉంటుంది, అది వేసుకోవడం వల్ల మనకు వేరుకులు అవుతుంది. ఓకే, వేరుకుల ద్వారా కూడా మనకి ఎండుకుల రావచ్చు. ఓకే, ఫస్ట్ రీజన్ అయిపోయింది. తర్వాత నెమటోడ్స్. ఈ నెమటోడ్స్ ఏం చేస్తాయంటే సేమ్ అంతే, ఇవి కూడా ఈ నెమటోడ్స్ అనేది చాలా ద్వారా వస్తాయి. మనుషుల ద్వారా వస్తాయి, అలాగే మన అంట్ల ద్వారా వస్తాయి. లేకుంటే ఆ చిన్న చెట్లలో మనం 2 ఏళ్ళ వరకు చెట్లు వేసుకుంటాం కానీ, మిరప కానీ, వంకాయ కానీ, కనకాంబరం కానీ అలాంటి పంటలు వేసినప్పుడు నెమటోడ్లు అట్లే ఉంటాయి భూమిలో. సార్ అప్పుడు అటాక్ చేయొచ్చు కదా అంటే అప్పుడు అటాక్ చేయవు, ఎందుకంటే వీటి సంఖ్య తక్కువ ఉంటుంది. ఒకవేళ మన ఫార్మర్ బయలాజికల్ వాడుతున్నాడు అనుకో, అవి అక్కడే అంతమవుతాయి. బయలాజికల్ ఆగలేదనుకో, వాడలేదనుకో, ఎప్పుడైనా సరే ఈ నెమటోడ్స్ 1, 2, 3 దాడి చేయవు. ఇవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. అంటే ఎగ్జాంపుల్కి ఒక మనిషిని కొట్టాలనుకో, ఒక 10 మందిని కొట్టాలనుకో, మనిషి ఒకటే పోతే చంపేస్తాడు, కొట్లాడుకుంటారు. అలానే ఇది కూడా అంతే. ఫస్ట్ దాని సంఖ్యను పెంచుకుంటాను, దాని సంఖ్యను పెంచుకొని వేలలో సంఖ్యను పెంచుకొని మనకు 4th ఇయర్ లేదా 3rd ఇయర్లో మనకు మొక్కపై ఎఫెక్ట్ చూపించేసి ఇవి కూడా చెప్పేది మేము. వసన చనిపో మొక్కలు అక్కడొకటి చనిపోతుంది అనమాట. అప్పుడు మన నెమటోడ్స్ ట్రీట్మెంట్ వచ్చేసి నేను చెప్పానండి ఇంతకుముందే, ఫ్లోజోన్ ట్రైకింగ్ అన్నారు కదా, అవి కూడా వదులుకోవచ్చు. తర్వాత వట్టి మీడియా క్లామ్డోస్పోరం 1.0 వెట్టబుల్ పౌడర్. మీకు నేను చెప్పిన మందులు మీకు ఏమన్నా సందేహం ఉంటే నన్ను అడగండి, నేను కొరియర్ కూడా చేస్తాను. ఒకవేళ మీ ఏరియాలో ఎక్కడ దొరికితే నేను చెప్తాను. ఓకే, ఈ నెమటోడ్స్ అనేది మనకు ఇది అంత బిరిగా చావు. ఇవి ఏం చేస్తాయంటే వేర్లేపు వచ్చేసి దీంట్లో ఆడ మగాని పురుగులు ఉంటాయి, నులి పురుగులు అంటాయి, ఇట్లుంటాయి ఇట్లా. ఇవి ఏం చేస్తాయంటే ఈ లోపల ఫిమేల్ ఉండేది గుడ్లు పెట్టేసి అది కొద్దిగా పాయిజన్ వదులుతుంది. పాయిజన్ వదిలి మనకు వేర్లు బుడపలుగా అవుతాయి. ఎప్పుడైతే వేర్లు బుడపలు ఎక్కుతాయో పైన ఫుడ్ సరఫరా అన్నది కాదు, మనం వేసిన పోషకాలు కానీ ఎరువులు కానీ ఏంటి అందక మొక్క అనేది కొంచెం ఎండుతూ పెట్టి వాడుమగం వచ్చేస్తారు. వాడుమగం వచ్చేస్తేనే చెట్టు మనం ఎండపోతుగా చూస్తే డల్గా అయినట్లు కనపడుతుంది. ఓకే, దీని నివారణకు మనకు టెక్కిగోల్డ్, మల్టీప్లెక్స్ ప్యాసిలోమైసిస్, అది వట్టేసియం క్లామ్డోస్పోరము, వీటిలో ఏ వేసుకున్నా కూడా మనం పెంచి మీకు మందులు అర్థం కాకపోతే నన్ను అడగండి, కంపల్సరీ మీకు నేను కొరియర్ కూడా చేపిస్తాను. ఓకే, ఈ నెమటోడ్స్ వల్ల కూడా మనకి ఎండు పూలు పడే ఛాన్స్ ఉంది. 2 రీజన్స్ అయిపోయింది. ఫస్ట్ రీజన్ వేరుకులు, 2వ రీజన్ అయిపోయింది. తర్వాత బంక తెగులు, ఇది మెయిన్ అండి. ఎందుకంటే ఈ బంక తెగులు మనకు మొదలుతానే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మొదలుతా పైన కూడా వస్తుంది. ఈ మొదలుతా ఏమంటే ఏదైనా సేద్యం చేసేటప్పుడు తగిలిచ్చిన కాండానికి, లేకుంటే ఏదైనా తాటరు దున్నేటప్పుడు తగిలినా మనకి ఇక్కడ చెట్టుకి గాయం అవుతుంది. చాలా మంది ఈ బంక తెగులు ట్రీట్మెంట్ తెలుసుకోలేక చెట్టునే బీగేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, చాలా మంది రైతులు. ఈ బంక తెగులు ఏం చేస్తామంటే ఇక్కడ మొదల దగ్గర గాయమైనప్పుడు కంప్లీట్ గా ఇక్కడ గాయం అయితే ఏమైందంటే ఇక్కడ ఎప్పుడైనా సరే నిమ్మ జాతికి ఒక లక్షణం కలిగి ఉంటుంది. ఏ చెట్టుకి గాయం తగలని మనం కంప్లీట్ గా బంక అనేది స్రవిస్తుంది అనమాట, బంక అనేది కారుతుంది. కాబట్టి ఈ బంక తెగులు ఏమైతుందంటే ఈ పైన చర్మం అనేది ఇప్పుడు మనకు చర్మం ఎలానే ఇలా ఈ చర్మం రక్తం కారుతుంది అనుకో, దాని ట్రీట్మెంట్ ఎక్కువ కారుతుంది అనుకో, చెయ్యే తీసేయాలి కుళ్ళు బారిపోయి. అట్లనే ఇది కూడా ఈ బంక్ అనేది మనం అప్పుడే ఫస్ట్ అందం చేసుకోవాలి. ఏం చేయాలంటే ఆక్సా బ్లేడ్ తీసేసుకుని 50 వరకు ఉందో బంక, ఆ బంక్ అనేది రిమూవ్ చేసేయాలి. ఆక్సా బ్లేడ్ వేసుకొని మనకు మార్కెట్లో దొరుకుతుంది కాపర్, లేకుంటే మైల్తో తీసుకోవచ్చు, లేకుంటే గైటాక్స్ లేదా కొసైడ్, దానికి యాంటీబయాటిక్ కూడా కలుపుకొని దాంట్లోకి వేప నూనె ప్లస్ స్ప్రెడర్ గమ్ము ధనుకా కంపెనీ వాడండి. అది పట్టించేసిన తర్వాత బాగా బ్రష్ పెట్టించేసి ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ 2వ కోటింగ్ ఇచ్చేసిన తర్వాత మనకు పుట్టమన్ను దొరుకుతుంది. ఇంతకుముందు మనకు కొట్టాలకు కాల్చిన మనకు ఒక 1990లో అప్పుడు సున్నాలు గిన్నాలు లేవు, పుట్టమని ఎర్రమ్మని అంటారు కదండి, ఆ మట్టిని మనం అతికిచ్చేసాను. ఏమవుతుందంటే ఈ బంకకు దీని ఫంగస్ ఏమైనా చేరేటివన్నీ చచ్చిపోతాయి, తర్వాత మొక్క కేరు. ఒకవేళ బంక తెగులు అలానే ఉంటే ఏమవుతుందంటే
మనకి ఇక్కడ గాయమైందండి. ఈ గాయాన్ని క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది, డస్ట్ అంతా పోయి కుళ్ళిపోయి చేయి తీరేది ఇదంతే. ఈ కాండంతో వచ్చిన బంకకారుడు మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకోకపోతే దీని ఫుడ్ అందక పైన కొమ్మలు అలాగే మొక్క చనిపోవడానికి అది ఎండిపోవడానికి దారి తీస్తుంది అనమాట. ఇది 3వ రీజన్ ఎండుపుల్లకు. తర్వాత తెల్ల పులుసు గోధుమ రంగు పులుసు పురుగు. ప్రస్తుతం తెల్ల పులుసు పురుగు మనకు కంటి కనపడుతుంది. గోధుమ రంగు పులుసు పురుగులో మన యూట్యూబ్లో వీడియో ఉన్నంత సపరేట్గా చూడండి. ఇది ఏం చేస్తుందంటే సేమ్ మనకు మొక్క కాండం ఎలా ఉంటుందో అలానే దాంట్లో కలిసిపోయి ఉంటుందండి. సైలెంట్ కిల్లర్. ఇవి అసలు పీలుస్తా మొక్కని పీల్చేస్తాయి. దేని ట్రీట్మెంట్ కూడా నేను వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ప్రతి ఒక్కటి ట్రీట్మెంట్ చెప్తాను అర్థమయ్యే విధంగా. ఈ పొలుసు పురుగు అనేటివి ఆడపురుగులు మగ పురుగులు ఉంటాయండి. ఏం చేయాలంటే ఇవి అన్మూమెంటెడ్ ఇన్సెక్ట్, అంటే కదలవు. ఈ పురుగులు మన దగ్గర పోయి తల్లి కూడా కదలవు. దీనిలో ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఫ్యూమిగేషన్, అంటే దానికి ఊపిరాడకుండా చేయాలి. అందుకే ఫస్ట్ షాంపూ, సర్ఫ్, వేప నూనె, వాటితో పాటు మనకు ఇది ఎగ్స్ కానీ లేకుంటే స్టింగ్, మనం తాగుతాము కూల్ డ్రింక్, ఆ స్టింగ్ కలిపేసి ఫస్ట్ స్ప్రే చేసేయాలి. ఏం చేస్తే స్టింగ్లో మనకి కెఫైన్ ఉంటుంది. ఆ పులుసు పురుగులు ఉంటాయి కదండి, ఇవి పులుసు పురుగులు ఉంటాయి కదండి, ఏమైతాయంటే ఊపిరాడు ఫస్ట్. తర్వాత మనకు టబూజ్ కానీ టాబ్లెస్టార్ ప్లస్ కానీ, టబూజ్ అయితే లీటర్ 1.5 to 2 ml, లేకుంటే టబూజ్గా టాబ్లెస్టార్ ప్లస్ లీటర్ 1.5 ml కలిపి మొక్క బద్దటి విధంగా స్ప్రే చేసినా కూడా సరిపోతుంది. తర్వాత ఈ తెల్ల పులుసు పురుగు ఉంది కదండి, తర్వాత మనకు డైబ్యాక్, అంటే మొక్క ఉన్నట్టుండి మనకు కొమ్మ నుంచి చనిపోవడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవైపు నుంచి మన మొక్క చనిపోతుంది అనుకో, దాన్ని డైబ్యాక్ అంటారు. అంటే ఉన్నట్టుండి మొక్క చనిపోతుంది. అప్పుడు ఏమవుతుంది సార్, వేర్పులు ఉండదు, నెమటోడ్స్ ఉండదు, తర్వాత బంకకార తెగులు ఉండదు, గోధుమ పురుగు తెల్ల పులుసు పురుగు ఉండదు, కానీ మొక్క అనేది చచ్చిపోతుంది. కానీ చాలా కారణాలు ఉంటాయి. ఒకటి హ్యూమిడిటీ, సాంద్రత, హై టెంపరేచరు, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ, తర్వాత మనం ఇచ్చే పోషకాలు మొక్కకు అందక, ఇంకోటి వాటర్ లాడ్జింగ్ ఎఫెక్ట్, అంటే నీరు అతిగా నిలబడడం. అంటే ఎగ్జాంపుల్ చాలా తప్పిదాలు అది కూడా చెప్తా లాస్ట్ మీకు. నీరు అనేది ఎప్పుడైనా సరే డ్రిప్పర్ అనేది మొదులుతా ఉండవు, ఎప్పుడైనా సరే కొమ్మల కింద ఉండాలా. ఎందుకు కొమ్మల కింద ఇక నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెట్టు వ్యాసాలు ఈటి వరకు ఉందనుకోండి, నువ్వు ఈడేయాల నీరు, ఈడేసామవుతుంది ఈ తల్లివేరు వ్యవస్థ. తల్లివేరు వ్యవస్థ ఏమి స్టాండర్డ్గా భూమిలో నిలబడడమే. ఈ యాక్టివిటీ చేసేది ఎంత అయింది పీచు వ్యవస్థ. పీచు వ్యవస్థ ఎక్కడ ఉంటుంది, కొమ్మల కింద ఉంటుంది. కానీ ఇక్కడ వాటర్ వేయాల. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ వేయకుండా ముందుతో నిలబడినాయి అనుకో, ఉన్నట్టుండి మొక్క చనిపోతుంది. అలాంటి నీటికి నీటి నిలబడని కారణం కుళ్ళిపోయి మొక్క చనిపోవడానికి దారితీస్తుంది. ఎప్పుడైనా సరే కొమ్మ ఎండుకుంటూ వస్తుందంటే మొక్కలో మనం ఇన్ని ఉన్నాయనేది ఆలోచించాల. ఓకే, ఇవన్నీ ఏమీ లేవు. ఓకే, మనము 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఎరువుల యాజమాన్యంలో కొన్ని తప్పిదాలు చేస్తాం. డిఏపి అనేది 1 నుండి 2 సంవత్సరాల వరకు పెట్టుకోవాలండి, డైఅమోనియం ఫాస్ఫేట్. ఎందుకంటే డిఏపి అనేది వేరే వ్యవస్థ పెరుగుదలకు కాబట్టి ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి. కానీ ఎక్కువ డిఏపి ఎరువులు వేయకూడదు. ఇంకోటి, మార్కెట్లో కొద్ది మోసాలు జరుగుతూ ఉన్నాయండి. తక్కువ రేటు ఫర్టిలైజర్ తీసుకొని చేసేస్తారు, చెట్లు ఏం బాగా కోలుకుంటాయి అనుకుంటారు, కానీ దాని ఎఫెక్ట్ అనేది పెద్దగా అయినంత వరకు మీకు చూపిస్తుంది. దయచేసి రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. ఏమంటే అవి ఎరువులు వేయద్దండి. నేను ఎరువుల విధానం కూడా నేను ప్రత్యేకంగా వీడియో పెట్టాను, మీకు అర్థం కాకపోతే అడగండి ఏమేమి ఎరువులు పెట్టాను. ఓకే, ఇది అయిపోయింది. సరే, మనకు డైబ్యాక్ కొమ్మలు పక్కన సరిపోయింది. నీ చెప్పే ఎండు పుల్ల మనకు ఎరువులు డిఏ పెట్టినా కూడా అవుతుంది. ఓకే, తర్వాత సింగిల్ లీటర్స్, ఇది అసలు ఎండు పుల్లే రాకూడదు అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలా, ఈ వేరే పుల్లి ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎగ్జాంపుల్కి మనము మొక్క 4 ఏళ్ళు దాటుతో డబల్ ల్యాటర్ వేసుకోవాలా, అదే డబల్ డ్రిప్ వేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి చెప్పేది అండి, మన కొమ్మల కింద నీరు కారే విధంగా చూసుకోవాలా. భూమిలో హానికరమైన బ్యాక్టీరియా పెరగకోకుండా మన ఫర్టిలైజర్తో పాటు ఇండిడ్యూస్ కానీ, ఫ్లోజోట్రైకింగ్ కానీ, వట్టేసియం క్లామ్రోస్పోరం కానీ, లేకుంటే శ్రీధార
అవన్నీ మిక్సింగ్ కలిపేస్తుంది. దాంట్లో బయాలజికల్ ఉంటుంది. మనం ఎరువులు పెడుతున్నాం కానీ అది మొక్కకు అందుతుందో లేదని ఎవరు చూడట్లేదు. అందుకే మనం బయాలజికల్ కలుపుకుంటే అవి కరిగించి మొక్క అందజేయవచ్చు అనమాట, అందజేస్తాయి అనమాట. అప్పుడు ఈ డబల్ ల్యాటర్ వేసి ఉంటాం కదండి, నీరు అనేది మనకు ఈ పీచ్ వేరు దగ్గర మనం డబల్ ల్యాటర్ నీళ్ళు కాలేదట్టు చూసుకోవాలా. ఇంకొకటి, సంవత్సరానికి ఒకసారి డబల్ ల్యాటర్లో మనకి ఎగ్జాంపుల్కి మొక్క అనేది ఒకతానే ఉండదు. ఏం చేస్తారంటే రైతులు ముందుకు కొట్టేస్తారు, డబల్ డ్రిప్ ముందుకు కొమ్మలు ఆడుకొని కొట్టేస్తారు, ఆడ ఎరువులు వేస్తారు. ఎనీ టైం ఈడే వేయకూడదు ఎరువులు, ఒక అడిగి గ్యాప్ ఇచ్చేసి. ఎగ్జాంపుల్కి ఈడేసారు ఈ సంవత్సరం ఎరువులు అనుకోండి, ఈడే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఆడే పెట్టదు ఎరువులు కొద్దిగా ముందరకే. ఎందుకంటే వేరే వస్తుంది, ఇక్కడ పెరిగింది కాబట్టి కొంచెం ముందుకు ఎరువులు పెట్టాలా. నీరు కూడా అంతే, నీళ్ళు కూడా ఎనీ టైం ఆడే కారకూడదు, ప్లేస్ మారుతుండాలా. అంటే ముదురుకాలు వాగకూడదు మనం ఎప్పుడైనా కానీ, ఎనిక్కే రావాలి. ఎందుకంటే మొక్క పెరిగే కొద్ది కొమ్మలు పెరుగుతుంటాయి కాబట్టి మనం ఎనిక్కే రావాలి. కాబట్టి ఎనిక్కే మన నీటి యాజమాన్యం పాటించాలా. ఓకే, ఈ నీటి యాజమాన్యంలో కూడా చేసేసినాము. ఓకే, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది రైతులు చేస్తున్నారు ఫోను ఎండుపుల్ల. ఎప్పుడైనా సరే ఎండుపుల్ల అనేది వచ్చిన తర్వాత ఆ ఎండుపుల్లను పచ్చిగుండ కొమ్మ దాకా కట్ చేసే విధానంలో కూడా తప్పు. ఎగ్జాంపుల్కి ఇట్లా కొమ్మ అనుకుంటే ఇట్లా కట్ చేస్తారు, అట్లా కట్ చేయకూడదండి. ఇట్లా కొమ్మ ఉంటే కొద్దిగా కట్ చేయాల. ఎందుకంటే కొద్దిగా కట్ చేస్తే మనకు దాని మీద ఏదైనా ఫంగస్ కానీ ఏదైనా ఫార్మేషన్ కాకుండా మనం డైరెక్ట్ యాక్షన్ కొట్టినా కూడా దాని మీద పెరగకోకుండా మనం బూజు తెగులు రాకుండా కంట్రోల్ అవుతుంది. ఓకే, వీటిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు మనకు కామెంట్ అడగండి. నేను ఎండుపుల్ల గురించి పూర్తిగా తెలియజేశాను, ఈ రీజన్ ద్వారా మనకి ఎండుపుల్ల వస్తుందని. ఓకే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నేను కామెంట్లు అడగండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నారు, మెంబర్షిప్ తీసుకోండి. పెయిడ్ మెంబర్షిప్ అండి. ఎందుకంటే మేము పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయంటే, చిన్నీలో వచ్చే ప్రతి ఒక్క సమస్యకు మనము తక్కువ పెట్టుబడితోనే మనం అధిక దిగుబడులు, అంటే అక్కడ ఏమి వ్యాధి ఉందో అంత తగ్గట్టుగానే మందులు రాసి, అలాగే రైతులకు కూడా మనము చేరవేస్తున్నాం. మెంబర్షిప్ తీసుకుంటున్నాం. చాలా మంది పెయిడ్ వాట్సాప్ గ్రూప్ సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున, నెలకి 84 రూపాయలు చొప్పున మనం ఎక్కడెక్కడో ఖర్చు పెడుతుంటామండి. కావున మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క చిన్ని రైతు, బత్తాయి రైతు కూడా తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి సందేహాలు నన్ను అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయండి. ఎండుపుల్ల గురించి పూర్తిగా చెప్పాను. ఇంతవరకు ఎవరు ఎండుపుల్ల గురించి ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పలేదు. ఒకవేళ ఎండుపుల్ల ఏదైనా మర్చిపోయింటే మీరు నాకు తెలియజేయండి. ఓకేనా, నేను ఇంతవరకు పూర్తిగా వివరించాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.